అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు, నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది, లేకపోతే లైఫ్లో నాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి చాలా క్వశ్చన్స్ రేస్ చేసుకుంటుంటారు వాళ్ళకి వాళ్ళే. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తిన్నేటి గారు. సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. యా సార్, మనిషికి మెయిన్ మైనస్ కోపం. కొంతమంది కోపం వస్తే విపరీతంగా అసలు ఏం చేస్తారో కూడా వాళ్ళకి అర్థం కాదు, దాని తర్వాత ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేస్తారో కూడా వాళ్ళకి తెలీదు. సో ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? చాలా రెగ్యులర్గా మాట్లాడుకునే క్వశ్చన్. సో నేను కొంచెం డీప్గా వెళ్ళి చెప్తా. ఓకే, కోపం అనేది నాకేదో వస్తుంది, అదేదో నా వచ్చి అలా వెళ్తుంది అని అనుకుంటారు. కోపం అనేది ఒక రియల్ దెయ్యం లాంటిది. మనలాంటి స్వరూపమే ఒక దెయ్యంలాగా మన పక్క నుండి మనని ట్రిగర్ చేస్తూ ఉంటుంది. తెలియదు, దీన్ని ఇలాగే సినిమాటిక్గానే ఊహించండి. దట్ ఒక దెయ్యము మనని పట్టుకుంటే ఎలా అయితే పీడించబడతామో కోపం అనేది అలాంటిది. ఓకే, దీన్ని నేను కాపురాలు కూలిపోతూ, ఫ్యామిలీలు నాశనం అయిపోతూ, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ హెల్త్ని పాడు చేసుకున్న వాళ్ళని చూశాను. నేను ఆవేశం ఆపుకోలేక దీని మీద కవిత్వాలు కూడా రాశాను. అంతమందిని నేను కోపంతో డీల్ చేస్తుంటా. అండ్ కోపం అనేది వాళ్ళు ఒక్కసారి కోపం తెచ్చుకోగానే అక్కడ ఏదైనా చేంజ్ జరుగుతుంది అంటే దే ఫీల్ కోపం ఈజ్ రైట్. కోపంకు ఉండే గుణాలు చెప్తాను. కోపం అనేది ఒక గుణంకి కారణం అవుతుంది. ఏమనుకుంటుంది అంటే నేను కోపంగా లేకపోతే ఈ ప్రపంచం నేను అనుకున్నట్టుగా ఉండదేమో అనుకుంటారు. ఓకే, ఇది ఫస్ట్ మూర్ఖత్వం. కోపంకి వచ్చే మూర్ఖత్వం ఏంటంటే నేను కోపం చేయగానే పని జరుగుతుంది అనుకుంటారు. కోపం చేయగానే పని జరగట్లేదురా, నువ్వు పిచ్చోడివి అవుతున్నావు అన్నది నిజం. పిచ్చోడివో పిచ్చిదానివో అవుతున్నావు అన్నది నిజం. ఈ కోపము మనిషిని ఫస్ట్ ఎవరన్నా అంటారు కూడా, కోపం వస్తే నేను మర్చిపోతాను, నాకు కంట్రోల్ చేసుకోవాలి. నీకే తెలియకుండా నేను ఒకటి ఆవహిస్తోంది అంటే అది దెయ్యమే కదా. సో అందుకని నిన్ను నువ్వు మర్చిపోయేటట్టుగా త్రివిధం నరకం అని మనకి 3 రకాల నరకానికి వెళ్ళాలంటే 3 మార్గాలు. అందులో ఫస్ట్ది కోపం. కోపం ఉన్నవాడు అబ్సల్యూట్ నరకానికి వెళ్తాడు. నరకం అంటే అదేదో ప్లేస్, అక్కడ యమధర్మరాజులా కిరీటాలు వేసుకుని కూర్చుని ఉంటాడు అనుకుంటారేమో. నరకం అంటే ఇక్కడ వాట్ యూ సఫర్, సర్రమని నీ బ్లడ్ వెజల్స్లోంచి వెళ్ళే బ్లడ్ ప్రెషర్, నీ లోపల జరగాల్సిన మెటబాలిజం జరగకుండా యు ఆర్ ఆల్వేస్ ఆన్ దట్ యాంగ్రీ మోడ్ని చూసారా, అది నరకం. అది మనం రియలైజ్ అవ్వట్లేదు. కొంతమంది నరకం కూడా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ముళ్ళు అలాంటివి కూడా. ఇప్పుడు ఇఫ్ యూ స్టడీ వెల్, డ్రగ్స్ ఇచ్చుకోవడానికి కొంతమందిని కొట్టడము, వైలెన్స్గా ఉండడము, దే ఫీల్ ఎంజాయ్మెంట్. అలాగే వాళ్ళని వాళ్ళు విషపూరితం చేసుకుని కోపం తెచ్చుకోవడం కూడా ఒక వ్యసనమే. చాలామంది అది గుర్తించరు. సో అందుకని నా కోపం రావడం జెన్యూనిటీ. నా కోపం ఎందుకు వచ్చిందంటే మా ఆవిడ ఇలా ఉంది, మా పిల్లలు ఇలా ఉన్నారు, నా సర్కమ్స్టెన్స్ అలా ఉన్నాయి, ఈ సొసైటీ అంతా చెడ్డగా అయిపోయింది కాబట్టి నాకు కోపం రావడం సహజం అనేటట్టుగా కోపాన్ని న్యాచురల్గా మార్చుకుంటుంది కోపమే. అండ్ ఆ న్యాచురల్గా మార్చుకోవడం వల్ల అది నరకం అని తెలియదు. ఓకే, సో ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అడ్వైస్ నేను చెప్పేది ఇప్పుడు. దట్ ఎవరికైనా కోపం వస్తే నీ భుజము మీదే ఒక దెయ్యం కూర్చునుందిరా అన్నది గుర్తుపెట్టుకోవాలి. దెయ్యం ఆడదెయ్యమో మగదెయ్యమో కాదు, నువ్వు నీ రూపంలోనే ఒక దెయ్యములాగా వచ్చి ఇలా నీ మీద కూర్చుని ఉంటావు. వెంటనే కోపాన్ని గుర్తుపట్టి, అండ్ కోపము సపోజ్ ఎవరైనా మానవులుగా జంతువులుగా పుట్టి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మానవులుగా వచ్చి అక్కడి నుంచి దేవతలుగా మారాలి అంటే ఒక 50 స్టెప్స్ ఉంటే 45th స్టెప్ కోపం. కోపం వస్తున్నవాడు తొందరగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి భగవంతుడిలో కలవచ్చు. యూనో, చాలామంది ఋషులు మునులకి కోపం ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి దేవుళ్ళనే శపించగలిగే అంత కోపం అనేది ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ఫోర్స్ టు ట్రాన్సెండ్. మనం మారి త్వరగా ఆ హై రీచ్ అవ్వడానికి, ఒక స్పిరిచువల్ హైలో వెళ్ళాలన్నా కూడా కోపము ఒక మార్గం. దాన్ని మార్చుకోవాలి. కోపం మార్గం కదా. ఋషులు మునులు దేవుళ్ళతోనే ఫైట్ చేసేయగలిగే, శాపం ఇచ్చేయగలిగే అంత కోపం ఉంది కదా. చాలామంది ఇక్కడ
ఇంట్లో కాఫీ బాగాలేదని, అవును సార్. ఏంటి డ్రెస్ సరిగ్గా లేదని, మార్కులు బాగాలేదని దాని మీద వాడతారు. కోపం అనే యూనివర్సల్ ఫోర్స్ని నువ్వు ఎంతసేపు చపాతీలు సరిగ్గా మాడాయా లేదా, అన్నం సరిగ్గా ఉడికిందా లేదా, దీని మీదే స్పెండ్ చేస్తావా? నీ కోపం అనే ఎనర్జీని అట్లా సర్రమని పైకి తీసుకెళ్ళి కపాలంలోకి తీసుకెళ్ళి ఇఫ్ యూ కెన్ ట్రాన్సెండ్ ఇట్, నువ్వు భగవంతుడయ్యేంత శక్తి నీకు ఉంటుందిరా అని కోపం పెడితే, కోపం ఈజ్ ఎ సర్వైవల్ మెకానిజం నుంచి ఎవ్రీడే చిల్లర విషయాలకి, చాయ్ వేడిగా లేదు, కాఫీ హాట్గా లేదని చెప్పి గొడవపడ్డవాడు, లేకపోతే గిన్నె అట్టు పెట్టినావా అని గొడవపడేవాళ్ళు. నా దగ్గర రీసెంట్గా ఒక కేసు వచ్చారు. వైఫ్ ఆయన చెప్పడం ఆ స్లాంగ్, నాకు అండా కర్రీ అంటే ఇష్టం సార్, ఏమో నైట్ అండా కర్రీ పెట్టదు నాకు అని గొడవపడుతున్నారు. ఓకే, కెన్ యూ ఇమాజిన్ ఎలాంటి విషయం మీద కోపం తెచ్చుకుంటున్నారంటే, అండా కర్రీ కోసం, ఒక కర్రీ కోసం, ఒక దీనికోసం ఇరిటేట్ అవుతున్నారా, కోపం తెచ్చుకుంటున్నారా అని. సో కోపం అనే యూనివర్సల్ ఫోర్స్ని ఇట్లాంటి చిల్లర విషయాలకు వాడేవాళ్ళు అది కోపం అనుకుంటారు. అది కోపం కాదురా, అది నరకం. సో అందుకని చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు, మా బ్రదర్కి కోపం ఉంది, వాడేవాడికో కోపం ఉంది, వీడేవాడికో కోపం ఉంది, ఎలా మార్చాలి అంటారు. నేను మళ్ళీ చెప్తా, వాడికి వాడు రియలైజ్ అయితే తప్ప అది కోపం ఉందని వాళ్ళకే తెలియదు. అవును సార్. 90% పీపుల్ డోంట్ థింక్ ఇట్ ఈస్ కోపం, దే ఫీల్ ఇట్ ఈస్ జెన్యూన్. నాకు కోపం రావడం నిజం. ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్తున్నాను సార్, కరెక్ట్గా ఆ టైంలో డ్రెస్ మీద ఇట్లా పడేస్తే నాకు బాధ వేయదా సార్, కోపం రాదా సార్? ఇవన్నీ పక్కన పెడితే, నీకు కోపం వచ్చే సందర్భం ఉన్నా, కోపం అనగానే నీ భుజం మీద ఇంత దెయ్యం నీ రూపంలో కూర్చుని ఉంది అన్నది గుర్తు తెచ్చుకోవాలి. నాకు అది డ్రెస్ పాడైపోతే ఇంకో డ్రెస్ వేసుకోవచ్చు, అంతేగాని దెయ్యం ఒకసారి ఎక్కిందంటే దిగదు అనేది ఎక్కించుకోవాలి అందరూ మైండ్లోకి. అప్పుడు కంట్రోల్ చేయడం ఈజీ. సో ఫస్ట్ స్టెప్ మనం చేసింది ఏంటంటే, నేను వేరు కోపం వేరు అనేవి నేను డిఫరెన్షియేట్ చేశాను ఇప్పుడు. సో దట్ ఎప్పుడైనా కోపం వస్తుంది అంటే యు జస్ట్ అబ్జర్వ్ దట్ అమ్మా ఇదేదో దెయ్యం. ఓకే, ఇది నెంబర్ 1. రెండోది, కోపంని పట్టుకునే ప్రక్రియ నేర్చుకుంటే యు సీ, ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఎవరికైనా తిక్క కోపం తెప్పించుకొని కూర్చోవాలి, దాంతో లోపల సర్రమని బ్లడ్ తిరుగుతుంటుంది. ఓకే, అండ్ తిరిగినప్పుడు మనకి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ట్రిగర్ చేయడానికి, మన కోపాన్ని ఫైర్గా మార్చడానికి ఎన్ని పాయింట్లు వస్తుంటాయి చూసారా, అవి మన శత్రువులు. అక్కడ పట్టుకోవాలి. దట్ నాకు కోపం రావడం, రాగానే అవును కదా, కరెక్టే కదా, అవును వాడు ఇలా చేశాడు కదా, మా అమ్మ నన్ను అట్లా చేశారు కదా, చిన్నప్పుడు నన్ను వాడు అట్లా ట్రీట్ చేశాడు కదా, ఇలా ఏ మసాలా వచ్చినా ఇవన్నీ నీ శత్రువులు నీ లోపల ఉండే ఆ దెయ్యానికి ఫీడింగ్ ఇస్తున్నాయి, నీకు ఫీడింగ్ ఇవ్వట్లే అనేది సపరేట్ అవుతుంది. ఓకే, సెకండ్ స్టెప్, దట్ ఏది నీ దెయ్యాన్ని పెంపొందిస్తోంది అనేది పట్టుకోవాలి. థర్డ్, ఇవన్నీ పెంపొందించుకోవడం కారణం నీ ఈగో. అండ్ ఆ ఈగో ఎప్పటి నుంచో కండిషనే వచ్చింది, మార్చుకోవడానికి టైం పడుతుంది. సో అందుకని కోపాన్ని కాళ్ళ కింద పెట్టి నొక్కేయాలి. ఎప్పుడు తెలుసా, పట్టుకుని దొరకబట్టి దీన్ని నేను కోపం పడడం వల్ల మార్చగలిగితే, ఓకే, కోపం పడకుండా కూడా మార్చుకోగలను అనే స్థితికి రావాలి. ఎవరైనా నా పిల్లడు నేను అరిచాను కాబట్టి చదువుకున్నాడంటే వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. నేను అరిచాను కాబట్టి చదివాడు, నేను అరిచాను కాబట్టి నా వర్కర్ పని చేశాడంటే వాడు ఆ పని నేను 60 రోజున పాడు చేసేస్తాడు. అందుకని నీ కోపానికి ఎవరైనా బలి అవుతుంటే, నీ కోపానికి ఎవరైనా బలి అవుతుంటే అది వాళ్ళ బలహీనత, నీ గొప్పతనం కాదు. వాడు ఆ జీతం కోసం నువ్వు కోపంతో అరుస్తున్నా సరే భరిస్తున్నాడంటే వాడి ఫ్యామిలీ బాధ్యతల కోసం నీ దగ్గర పడుంటున్నాడు. అంతేగాని నీ కోపం గొప్పతనం కాదు, నీ ఏదో నువ్వు గొప్ప విషయం కాదు. ఇది ఒక లెవెల్. నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్దాం. ఈ హయ్యర్ లెవెల్ ఇదంతా కూడా ఫిజియోలాజికల్గా లోపల వాళ్ళకి ఏదో సాల్ట్ ఇంటేక్ ఎక్కువైపోయి, మసాలా ఇంటేక్ ఎక్కువైపోయి, ఫుడ్ రూపంలోనూ లేకపోతే వాళ్ళ అడ్రినలిన్ ఇన్సఫిషియన్సీ రూపంలోనూ, సమ్ కైండ్ ఆఫ్ థైరాయిడ్ డెఫిషియన్సీస్ వల్ల కోపము, ఇరిటేషన్, యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఎప్పుడూ ఉంటాయి. కొంతమంది, నేను ఒక ఫ్యామిలీని చూశానండి, హస్బెండ్ ఎన్ని రకాలుగా ట్రై చేశాడు, ఎందుకు ఇరిటేట్ అవుతున్నావే, నువ్వు ఎందుకు వినవే మాట, నేను ఏం చేశానే అని గొడవ పడుతుంటే ఒక క్విక్ హెల్త్ చెకప్, అందులో థైరాయిడ్ డెఫిషియన్సీస్ అండ్ సమ్ విటమిన్ డి లోపం, ఐరన్ డెఫిషియన్సీ, వీటి వల్ల ఆమె ఇరిటేషన్ అరుస్తున్నాము. ఒకసారి ఆ పారామీటర్స్ కరెక్ట్ చేసుకోగానే షీ వెంట్ నార్మల్.
ఓకే. సో పాయింట్ ఈస్ లోపల మినరల్ డెఫిషియన్సీ అయిపోతుంది, నిద్ర పట్టదు. ఇలాంటి వాళ్ళు ఫిజికల్ ప్రాబ్లం ఉందని గుర్తించరు. అటు దయ్యం ఉంది అంటే ఎలాగో నమ్మట్లేదు, అట్లీస్ట్ ఫిజికల్ ప్రాబ్లం ఉంటుంది, కరెక్ట్ చేసుకో ఇస్ అన్ అదర్ లెవెల్. ఫిజియోలాజికల్గా కరెక్ట్ చేసుకోవాలి. బీపీ ఎందుకు ఉంది, లేకపోతే నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది, ఎందుకు ఇంత ఇరిటబుల్ అవుతున్నాను అని కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ అని చెప్తాం. నీ చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ని నువ్వు ఆపేసి కంట్రోల్ చేసేయాలి అని ద ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ ఉన్న వాడికి కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది వెన్ యూ థింక్ ఈ ప్రపంచాన్ని నేను అనుకున్నట్టుగా నడిపేయాలి అని అనుకున్న వాడికి ఇరిటేషన్, కోపం తథ్యం. అందరూ నాకు అనుకున్నట్టుగా బతకనవసరంలే అని అనుకున్న రోజున కోపం తగ్గిపోతుంది. అందరూ ఈ ప్రపంచం అంతా నేను అనుకున్నట్టుగా ఎందుకు గడుపుతారు? వాడు నా కొడుకు నేను చెప్పినట్టుగా ఎందుకు చదవాలి? వాడిని అనుకున్నట్టుగానే వాడు ఎంత గొప్పవాడు ఎందుకు అయిపోవాలి? అవ్వకపోవచ్చు. సో వాట్ అనేది మనం నేర్చుకోగలగాలి. ఇది ఎన్విరాన్మెంటల్. ఇంకా ఫైనల్ పాయింట్ చెప్తాను, ఎక్కువ ఇబ్బంది పెట్టాను. సైకలాజికల్. ఓకే, సైకలాజికల్లో మనము తెలియకుండానే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ నుంచి చూసి కోపం, లేకపోతే సర్కమ్స్టెన్సెస్ నుంచి చూసి కోపం, ఇలా చూసి సైకలాజికల్గా ఒక ప్యాటర్న్ తయారు చేసుకుంటాం. వెంటనే ఆ లూప్లో పడిపోతుంది. ఓకే, సైకిల్ చైన్ బయటకు వచ్చాక ఒకటి ఎక్కించి ఇలా తిప్పితే మొత్తం అంతా సైకిల్ చైన్ కవర్ అయిపోయినట్టు మనం ఒక దాంట్లోకి ఎక్కుతాము, ఇంకా తిరుగుతూ ఉంటుంది కోపం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ క్యాచ్ చేసి ఆ ప్యాటర్న్ ఏముందో తీసి రిప్ ఆఫ్ అండ్ టేక్ ఇట్ ఆఫ్. ఓకే, కోపంని ఎవరైతే ఐడెంటిఫై చేసి ఇంటర్నలైజ్ చేసి అది మన కింద బేస్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ నుంచి పైకి పంపిస్తామో దే విల్ విన్ వరల్డ్. ప్రపంచాన్ని గెలవగలుగుతారు. ఒక కోపాన్ని రైట్ డైరెక్షన్లో పెడితే ప్రపంచాన్ని గెలుస్తారు. అదే కోపం చిల్లర మల్లర ఇంట్లో చిల్లర విషయాలకి పెడితే ఓడిపోతాను. నేను ఒక పర్సన్ని చూశాను, వాడు ఆఫీస్లో చిన్నెస్ట్ పని అది కూడా సరిగ్గా చేయడు. ఓకే, ఇంటికి వచ్చి మాత్రం భార్య ముందు ప్రతాపం. ఏమనుకున్నావే నా గురించి ప్రతాపం. అరే నీ ప్రతాపాలు ఇక్కడ దేనికి? నీ కోపం ఏమీ చేయలేదు కాబట్టి, నేను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది కాబట్టి భార్య మీద కోపం. అది నా ఆఫీస్లో చూపించు. పోనీ ఆఫీస్లో ఎదుగు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళు, నీ కోపాన్ని అట్లా మార్చు. నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, నేను బెటర్ అవుతాను మార్చు. చేసే ఆ 2000 3000 చేయాలి, కానీ ఇంటికి వచ్చి అది వేసి ఆ భార్య మీద చూపించాలి. ఏమనుకున్నావే అంత ఆగేసి వస్తే వాడు కాళ్ళు పట్టాలి. వై? ఎవరైనా సరే కోపం వస్తుంది అంటే నువ్వు చేతగాని వాడివి. ఆ చేతగానితనాన్ని డోంట్ ఎస్కలేట్ ఇంటూ నెగిటివ్, ప్లీజ్ టేక్ ఇట్ ఇంటూ పాజిటివ్. చాలామంది మాట చెప్పగానే ఇరిటేట్ చేసే వాళ్ళ గురించి మీకు వస్తే తెలుస్తుంది సార్, మీ లైఫ్లో అలా ఉంటే తెలుస్తుంది సార్. ట్రూ, ఇరిటేట్ చేసేవాళ్ళు వస్తారు, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి రోడ్ల మీద, గోతులు ఉంటాయి రోడ్ల మీద. అలా అని నీ ప్రయాణం ఆపలేవు, అక్కడ కూర్చుని ఏడవలేవు, గోతుల మీద పడి కోపం తెచ్చుకోలేవు. ఈజ్ యాజ్ సింపుల్ లైఫ్ ఫార్ములా. దీన్ని అర్థం చేసుకోక ఆ దెయ్యం వశంలోకి వెళ్ళిపోయి దాన్ని సాటిస్ఫై చేయడం కోసం అరుస్తూ ఉంటారు. సో ప్లీజ్ మీ లోపల నా డెవిల్ని తీసి బయటపెట్టి, నీ కోపానికి ఆహుతి నీ కుటుంబం, నీ కోపానికి ఆహుతి నీ పిల్లలు, నీ కోపం అనే అగ్నిలో కాలిపోయిన వాళ్ళందరూ బూడిద తీసుకుని రాసుకున్నా నీ కోపం మాత్రం తగ్గదు. సో అందుకని కోపము వద్దు వద్దు వద్దు. సో చాలా క్లియర్గా చెప్పారు కోపం గురించి. ఇప్పుడు చాలా వీడియోస్లో కూడా చాలామంది సైకియాట్రిస్టులు కానీ లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ కానీ షేర్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు కోపం వస్తే ఒక 10 వరకు కౌంట్ చేసుకోండి, కామ్ అయిపోతారు అని చెప్పేసి. నిజంగా ఆ ఫార్ములా హెల్ప్ చేస్తుందా సార్? అంటే అప్పటికప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తే హెల్ప్ చేయదు. ఓకే, బట్ వెన్ యు ఆర్ ఆఫ్ ద గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బౌన్సర్ బాల్ ఆడడం, క్రికెట్లో బౌన్స్ బాల్ ఆడడం కష్టం అనుకోండి. ఒకటే రోజులో నేను చేయగలను కొట్టలేను. నేను అదే ఆఫ్ ద ఫీల్డ్ నెట్ ప్రాక్టీస్లో డైలీ బౌన్స్ బాల్ వేయించుకుని నేను ఆడడం స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఆన్ ద ఫీల్డ్ ఆడగలుగుతాను. అట్లాగే ఇది కూడా, దట్ ఎప్పుడైనా నీకు కోపం ఉన్నప్పుడు అంకెలు ఎట్లా కౌంట్ చేస్తావు, ఎలా బ్రీద్ చేస్తావు, ఎలా స్లోగా నీ మైండ్ని డైవర్ట్ చేస్తావు ప్రాక్టీస్ చేస్తే నిజంగా కూడా చేయగలుగుతాం. ఓకే, ఇది మరీ ఎవరికైతే అండర్స్టాండింగే లేదు అలాంటి వాళ్ళకి స్టార్ట్ చేస్తాం. దట్ గుడి చుట్టూ తిరుగు, ప్రదక్షిణలు చేయి, లేకపోతే పొళ్ళు దండాలు పెట్టు, లేకపోతే మోకాళ్ళ మీద నడు, దేవుడు చూస్తున్నాడు నిన్ను, లేకపోతే పాపం తగులుతుంది. ఇలా అయినా సరే అట్లీస్ట్ కొన్ని విషయాలు మారుతామేమో, కొన్ని చేంజ్ అవుతామేమో. అలాగే ఇది కూడా నంబర్ కౌంటింగ్ కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ కౌంటింగ్ కానీ, స్కిప్ నెంబర్ కౌంటింగ్ కానీ, అంటే 1 3 5
అలా ఆల్టర్నేట్ నెంబర్స్ కౌంటింగ్ కానీ ఇలాగ మనం స్లోగా మైండ్ని డైవర్ట్ చేయగలిగితే నీ మైండ్ నీ దెయ్యానికి వేసే ఆహుతులు తగ్గుతాయి. నీ దెయ్యం అనే ఫైర్లో అది ఏం తింటుంటే అది వేస్తున్నావు కదా, అది తగ్గుతాయి. సో అందుకని కౌంటింగ్ కానీ, బ్రీదింగ్ కానీ, లేకపోతే డైవర్టింగ్ యువర్ సెల్ఫ్, గ్రౌండింగ్ టెక్నిక్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. వెన్ యూ ప్రిపేర్ బిఫోర్, నీ కోపం రెగ్యులర్గా వస్తుంది, ఏదో సమ్ నర్వస్ డిస్ట్రాక్షన్ ఉంది, కోపం వస్తుంది, అలాంటి వాళ్ళకి రెగ్యులర్ మెడిటేషన్ ప్రాక్టీస్, రెగ్యులర్ నెంబర్ కౌంటింగ్తో స్లోగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే.